హలో గాయస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సోల్ఫుల్ ఎంపైర్. సో ఈరోజు మనకి నో క్లాస్ అనమాట. క్లాస్ లేకపోతే ఎంత పొద్దున్న ఏడు పోతారం నేను అనుకోవచ్చు. యాక్చువల్గా రూమ్లో ఉన్న ఇదంతా ఊరు కొడుతుంది. సో నేను హైదరాబాద్లో ఎట్లా సర్వైవ్ అవుతానంటే దీనివల్లనే అనమాట. మనకి తెలిసిన అన్న వాళ్ళు ఉన్నారు, గ్రౌండ్స్లో మ్యాచెస్ అయితే అనమాట. మనం పోయి లైవ్ స్ట్రీమ్ పెడితే కొద్దిగా మనీ ఇస్తారనమాట. సో ఇలా డే పోతున్నాం. టైం వచ్చేసి 7 అవుతుంది. 7:30 కల్లా అక్కడ ఉండాలి. గ్రౌండ్ ఇక్కడ నుంచి దగ్గరే మనకి 15 కిలోమీటర్లు. సో పోయి ఆంధీవిలో మాట్లాడదాం. హియర్ ఈజ్ అవర్ రాయుడు, ఓల్డ్ బట్ స్ట్రాంగ్. పొద్దున్నే సూర్యుడు ముఖం మీద పడుతుంటే చాలా బాగుందన్నమాట. యాక్చువల్గా డైలీ పొద్దున్నే వెళ్తే కానీ మరీ ఇంత పొద్దునే కాదు. మన రైడ్ గురించి వచ్చేసి ఏంటంటే చాలా పాత బండి, కొన్ని రిపేర్లు ఉంటాయి, కొన్ని ఏం కాదు, బాగానే రిపేర్లు ఉంటాయి. కానీ ఎన్ని రిపేర్లు ఉన్నా కానీ ఒక 50 రూపాయలు పెట్టి చేంజ్ ఐటమ్స్ మాత్రం ఇంకొక 5 నెలలు ఆరామ్సే వస్తుంది. అదేదో అర్థం కాదు. నాకు ఇప్పటిదాకా అసలు ట్రబుల్ పెట్టిందే లేదు ఇది. మా ఫ్యామిలీ లక్కీ బైక్ అని కూడా చెప్పొచ్చు ఇది. ఇక్కడ నుంచి ఇంకొక గ్రౌండ్కి ఇంకొక 5 మినిట్స్ అంతే డిస్టెన్స్. చలో లెట్స్ గో. డైరెక్ట్ ఇక్కడ మధ్యలో ఒక టిఫిన్ షాప్ ఉంటుంది అనమాట. టిఫిన్ చేస్తాం. టిఫిన్ ఫుడ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. సో టిఫిన్ చేసి డైరెక్ట్ గ్రౌండ్కి వెళ్ళిపోదాం. సో ఇప్పుడే టిఫిన్ చేయటం అయిపోయిందన్నమాట. ఇక్కడ ఇది మనది ఈ రెస్టారెంట్. అంటే మనదంటే అన్న వాళ్ళకి ఖాతా ఉంటుంది ఇక్కడ. టిఫిన్ చేసేసినా ఇక్కడ డైరెక్ట్ గ్రౌండ్ పోయి సెటప్ పెట్టేసుకోవాలి. లేట్ ఏం కాలేదు, ఎర్లీ టైం వచ్చినాం. సో చిన్నగా ఆరామ్సే పోయినా ఏం కాదు. సో చలో లెట్స్ గో. ఇంకా 2 టీంలు మొత్తం రాలేదు. సో ఏం కాదనమాట, మనం చిన్నగా పెట్టుకోవచ్చు. ఇవాళ మనం ఇక్కడనే అనమాట మన స్ట్రీమ్ పెట్టేది. అక్కడి నుంచి గ్రౌండ్కి మనకు సపరేట్ క్యాబిన్ అనమాట. చలో పైకి పోయి మాట్లాడుకుందాం. సో మన సెటప్ వచ్చేసి మొత్తం ఇదనమాట. ఇక్కడ నుంచి లైవ్ స్ట్రీమ్ చేస్తాం అనమాట. ఇక్కడ మ్యాచెస్ అవుతాయి. యాక్చువల్లీ చిన్న వైఫై గ్లిచ్ ఉందనమాట. అన్నకు ఫోన్ చేసి చెప్పిన, నా మొబైల్ నుంచి పెట్టేసిన ప్రస్తుతానికి. ఈరోజు మొత్తం ఇది ఏంటంటే 3 మ్యాచ్లు అవుతాయి అనమాట. T20 లెక్క, అంటే 20 ఓవర్స్ లెక్క. ఫస్ట్ మ్యాచ్ వచ్చేసరికి ఇది అంటే సపరేట్ టోర్నమెంట్ నడుస్తున్నాయి. ఇది ఫస్ట్ మ్యాచ్ వచ్చేసరికి ఒక టోర్నమెంట్లో ఫైనల్స్ ఇవ్వాలా. ఫైనల్స్ దీనికంటే థండర్ స్ట్రైకర్స్ వర్సెస్ లేట్ కమర్స్ అనమాట. ఒక టీం వచ్చింది, ఇంకో టీం రాలే, అందుకోసం వెయిటింగ్. నేనైతే లైవ్ స్టార్ట్ చేసేసిన ఆల్రెడీ యూట్యూబ్లో. అంటే ఇది వేరే ఛానల్ అనమాట, గ్రౌండ్ అన్న వాళ్ళ ఛానల్. అలానే లైవ్ పెట్టేసాం. మ్యాచ్ స్టార్ట్ అయిందనమాట ఇప్పుడే. 20 ఓవర్స్ కాబట్టి మ్యాక్సిమం ఒక 3 అవర్స్ పట్టుద్ది. చూద్దాం ఎవరు గెలుస్తారో ఫైనల్స్, లేట్ కమర్సా థండర్ స్ట్రైకర్సా అని. మనం లైవ్ అయితే స్టార్ట్ చేసేసినాం. ఇప్పుడు ఏం చేయాలంటే బాల్ టు బాల్ రొటేట్ చేయాలి అని అనమాట. స్కోర్ వచ్చేసి 159, 160 టార్గెట్ చేయాలి 20 ఓవర్స్లో. థండర్ స్ట్రైకర్స్ సెకండ్ ఇన్నింగ్స్ అయిపోయినాక చూద్దాం ఎవరు విన్ అవుతారా. మ్యాచ్ వచ్చేసి లేట్ కమర్స్ గెలిచిన అనమాట ఫైనల్స్. మస్తు డిఫెండ్ చేసిన అనమాట. స్కోరు తక్కువ 159 ఉండే, కానీ 100 లోపు ఆల్అౌట్ చేసారు. ఇప్పుడు సెకండ్ మ్యాచ్ స్టార్ట్ అయింది. సెకండ్ మ్యాచ్ వచ్చేసి వైల్డ్ హంటర్స్ వర్సెస్ మగధ్ వారియర్స్. ఇది నార్మల్ మ్యాచే. చూద్దాం ఈ మ్యాచ్ ఎవరు విన్ అవుతారో. టైం వచ్చేసి 12 అవుతుంది. ఇంకా లంచ్ చేయలేదు. 1 అట్లా లంచ్ పోయి లంచ్ చేద్దాం. ఇప్పుడు లంచ్ చేయడం అయిపోయిందన్నమాట. చపాతీ తెచ్చుకొని తిన్నా. ఇప్పుడు మ్యాచ్ వచ్చేసి మగధ్ వారియర్స్ విన్ అయ్యారు. చేసింగ్లో కొట్టేసారు అనమాట. 160 టార్గెట్ చేసేసారు. థర్డ్ మ్యాచ్ స్టార్ట్ అవబోతుంది. థర్డ్ మ్యాచ్ స్టార్ట్ అయినాక ఇంకా అది కూడా మ్యాచ్ అయిపోతే ఇక డైరెక్ట్ రూమ్కి వెళ్ళిపోదాం. ఇక ఈ మ్యాచ్ ఎన్నింటికి అయిపోయింది? ఇది 2:20 అయింది. 2:20కి మ్యాచ్ అయిపోతుంది. అది స్టార్ట్ అయ్యేలోపు 3 అవుతుంది. అది 4, 5, 6 అవుతుంది. ఎట్లే 6 అవుతుంది మనం రూమ్ పోయేసరికి. ఓకే, మరి థర్డ్ మ్యాచ్ కూడా అయిపోయింది.
టైం వచ్చేసి 6 అవుతుంది. సో మనం వెళ్ళిపోదాం తొందరగా, ఇప్పటికే చాలా లేట్ అయింది. అంతా ప్యాక్ చేసేసుకున్నా, ఏం లేదు, ట్రైపాడ్ ఒకటి ఉన్నది, ఒకటి తీసుకొని పోతే వెళ్ళిపోదు. సో డైరెక్ట్ రూమ్కి వెళ్ళిపోదాం ఇక. బాయ్.